ఆయన అంటా ఉండేవాళ్ళు యాకోబు గారి గురించి మహానగరంలో మాయగాడంట. నాకు తెలిసి యాకోబు ఎవరిని మాయ చేయలే. తల్లి గర్భంలో పోరాడాడు. జాస్తత్వం కొరకు ముందే చెప్పాడు, చిక్కుడుకాయల కూర కావాలా? కావాలన్నాడు. చిక్కుడుకాయల కూర నీకు ఇయ్యాలంటే జాస్తత్వం నాకు అక్కడే మాయ చేయలే. మరి తండ్రి దగ్గరికి ఆశీర్వాదం కోసం వెళ్ళేటప్పుడు మాయ చేశాడు అని అందామా? ఇందులో తప్పేవైనా ఉందంటే రెబక్కమదే కానీ యాకోబు తప్పేవి లేదు. సరే, ఏదేమైనా యాకోబు అంటంతో కాస్త మోసగాడు అని రకరకాలుగా మాట్లాడతాం కదా. ఈ స్థలంలో పెనూయేలుకి ఎప్పుడైతే వచ్చాడో, పెనూయేలు అనగా దేవుని ముఖం, దేవునితో సహవాసం. ఎప్పుడైతే దేవునితో సహవాసం చేయటం ప్రారంభించాడో ఆయన నడక మారిపోయింది, ఆయన ప్రవర్తన మారిపోయింది, పేరు మారిపోయి యాకోబు స్థానంలో ఏ పేరు వచ్చింది ఇప్పుడు? దైవజనమ, మన ప్రాచీన స్వభావం పోగొట్టుకొని నవీన స్వభావాన్ని మనం ధరించాలంటే ఎబ్బోకు రేవు దగ్గర యాకోబు దేవునితో గడిపినట్లుగా దేవునితో గడిపే అనుభవం, వాగ్దానాన్ని